ఒక సందర్భంలో నేను మాస్టర్తో కలిసి ప్రయాణించాను. అప్పుడు చాలా విషయాలు జరిగాయి. ఉదాహరణకు, తుఫాను వాతావరణం కారణంగా అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళే విమానం దారి అకస్మాత్తుగా మార్చబడింది. మేము అహ్మదాబాదులో విమానంలో కూర్చున్నాము. మాస్టర్ పొగ తాగాలనుకున్నారు. మా దగ్గర సిగరెట్లు లేవు. విమానంలో నో స్మోకింగ్, పొగ తాగడం నిషేధం అనే బోర్డు కూడా ఉంది. మేము ఎయిర్ హోస్టెస్ని మా మాస్టర్ పొగ తాగవచ్చా అని అడిగాము. నో స్మోకింగ్ గుర్తు మీకు కనిపించలేదా అని అడిగింది ఆమె. సరే సరే అన్నాము. అయితే కాసేపటి తర్వాత ఆ నో స్మోకింగ్ బోర్డు మాయమైపోయింది. అది ఎలా జరిగిందో నాకు తెలీదు. అక్కడ ఆ సైన్ లేదు అని మాస్టర్ సూచించారు. కానీ మా వద్ద సిగరెట్ లేదు. కాబట్టి మేము విమానం వెనుక వైపు నుండి ఒక సిగరెట్టు, ముందు వైపు నుండి ఒక లైటరు తీసుకుని వారికి ఇచ్చి దాన్ని వెలిగించాము. ఎయిర్ హోస్టెస్ వచ్చి, మీరు ఇక్కడ పొగ త్రాగకూడదు అంది. ఇప్పుడు ఆ బోర్డు లేదు చూడండి అన్నాం మేము. ఆమె వెనక్కు వెళ్ళిపోయింది. ఒకసారి బాబూజీ సముద్రాన్ని చూడాలనుకున్నారు. కానీ సమీపంలో ఏ సముద్రము లేనందువల్ల మేము వారిని నదీ తీరం చూడడానికి తీసుకువెళ్ళాము. అక్కడ బాబూజీ అటూ ఇటూ తిరిగి అనంతరం కుర్చీలో కూర్చుని ఒకదాని తర్వాత మరొక సిగరెట్ కాల్చడం మొదలుపెట్టారు. ఆ కాల్చేసిన సిగరెట్ పీకలను నాకు ఇస్తూ వచ్చారు. బాటిలో రెండిటిని నేను వారి ముందు ఉంచాను. మూడో సిగరెట్ పీకను అలానే పట్టుకుని ఉన్నాను. ఎందుకంటే నేను వారు కాల్చేసిన సిగరెట్ పీకను వారు చూడకుండా తీసుకొని చెట్టు వెనక్కి వెళ్ళి దాని పొగ పీలుద్దామని అనుకున్నాను. అయితే ఆయనకు నా ఉద్దేశం తెలుసు. చూపుడు వేలుతో వారి ముందు ఆ పీకను కూడా పెట్టమన్నట్లు చూపుతూ ఇక్కడ అని నాతో అన్నారు. నేను వెంటనే ఇక దాన్ని బయట పెట్టవలసి వచ్చింది. My master was not a smoker at all. I asked him intercoming whether I should leave. But no. No. Because in old age, you will feel some trouble without it. When people object to it, somebody they might have read, in the West and the East both, a saint must not smoke. Is given these things should not be allowed. I replied, good reply, well, I have told so many times this. He said, being a saint you smoke. I said, first of all, please realize your mistake that I am saint and then question. He was quiet.
And you see, half an hour talk and hookah, wasting my time. Wasting time, of course. Had there been some spiritual talk, it would have been useful to all of us. So they say, the talk begins on hookah. I said it is a bad habit, but I do it. You please pray for me, but I may leave it. And say, well, you would have been more spiritual than the present state had you left hookah or had you not started smoking. I said, whatever I have my attainment, you please have it and I shall leave. Without smoking, you please have it. I smoked and I got so much benefit. And you do not smoke and you encourage me not to smoke. Then you please leave it and have that condition without smoking. Different things I say. I said, I have burnt all my sanskar with the help of hookah. This fire burns everything. Sometimes I say that. But such questions are useless.